శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జీవత్ శ్రాద్ధ సంస్కార విధి. సూత, ఈ విధంగా 16 దానాల గురించి సంక్షేపంగా నీవు తెలిపింది విన్నాము. ఇప్పుడు నీవు జీవత్ శ్రాద్ధ సంస్కార విధి మాకు తెలియజేయము అని ఋషిగణములు సూతుని ప్రార్థించగా సూతుడు ఇట్లు చెప్పెను. సంక్షేపంగా సర్వసమ్మతమగు జీవత్ శ్రాద్ధ సంస్కార విధిని మీకు తెలుపుతున్నాను. అది దేవతలకు దైవమగు బ్రహ్మ పూర్వం మనువుకు తెలిపి ఉండెను. మనువు వశిష్ఠునికి, వశిష్ఠుడు భృగువుకు, భృగువు భార్గవునికి తెలియజేసినట్టుది. సర్వవిధాల సిద్ధి కలిగించు జీవశ్రాద్ధ సంస్కార విధిని పరిపూర్ణ మనసుతో ఆలకించము. ఓ సువ్రతులకు మునులారా, నేను శ్రాద్ధ క్రమాన్ని, విధిని క్రమ పద్ధతిలో తెలుపుతున్నాను. జీవశ్రాద్ధ సంస్కారాన్ని చేయుట యందు శ్రద్ధ కలవాని కొరకు ఆ శ్రాద్ధం యొక్క విశేషతలు కూడా తెలుపుతున్నాను. జీవశ్రాద్ధాన్ని పర్వతంపై కానీ, నదీ తటమున కానీ, అరణ్యమందు కానీ, లేక తన నివాసం వద్ద శరీరాన్ని వృద్ధత్వం ఆవరించినప్పుడు ఈ సంస్కార కృత్యం చెయ్యాలి. ఈ కృత్యం చేత జీవుడు బ్రతికి ఉండను, ముక్తుడు కాగలడు. కర్మ చేయుచున్నను లేక చేయకపోవచుండను, జ్ఞాని అయిన అజ్ఞాని అయిన, శ్రోత్రియుడు కానీ అశ్రోత్రియుడైనను, బ్రాహ్మణుడు కానీ క్షత్రియుడు కానీ, లేక వైశ్యుడు కానీ, లేక యోగ మార్గానుయాయి కానీ దీన్ని ఆచరించవచ్చు. ఇంది ఎట్టి సందేహం లేదు. శ్రాద్ధమాచరించినట్టు భూమి యొక్క గంధము, వర్ణం, రుచి మొదలగు వారిని ముందుగానే పరీక్షించాలి. ఆ భూమిపై గల గడ్డి, గాదం, పండ్లు మొదలైన వాటిని తొలగించి శుభ్రం చెయ్యాలి. ఈ విధంగా భూమిని శుభ్రం చేసి ఆ స్వచ్ఛమైన భూమి మధ్యాహ్నం 1 చేతి వెడల్పు పరిమాణంలో ఇసుక పోసి దట్టించాలి. ఒకవేళ హోమకుండాన్ని ఏర్పరచవలసిన ఈ పొడవు వెడల్పులు సరిగానే కాదగును. లేక ఖాళీగా ఉన్న భూమిని 1 బాణం పొడవున పెంచవచ్చు. ఈ భూమిని విధిపూర్వకంగా గోమయం చేత అలికి అక్కడ వేదమంత్రాలు ఉచ్చరిస్తుండగా అగ్నిస్థాపన చెయ్యాలి. దానికి నలుదిశలయందును జలాన్ని ప్రోక్షించాలి. అగ్నిస్థాపన విహితముగా తమ తమ వేదశాఖల యొక్క పరంపరాగత మంత్రాలతో చెయ్యాలి. విధిపూర్వకంగా భూమిపై పూజ చేసిన పిమ్మట యజ్ఞ సమితుల చేత హోమం చెయ్యాలి. అంతటా ఆ విధంగా చరువు చేత, ఘృతం చేత మరల హోమం చెయ్యాలి. వేరొక పాత్ర యందు తీసుకొనబడిన శుద్ధం చేయబడిన ఘృతం చేత తత్వభూతములను మనస్సందు భావిస్తూ 4 దిశల యందు వేరువేరుగా హోమం చెయ్యాలి. హోమం చేయనప్పుడు ఈ మంత్రాలు ఉచ్చరించాలి. ఓం భూః బ్రహ్మణే నమః. ఓం భూః బ్రహ్మకు నమస్కారం. ఓం భూః బ్రహ్మణే స్వాహ. ఓం భువః విష్ణవే నమః. ఓం భూః విష్ణవే స్వాహ. ఓం స్వాహ రుద్రయ నమః. ఓం స్వాహ రుద్రవే స్వాహ. ఓం మహా ఈశ్వరాయ నమః. ఓం మహా ఈశ్వరాయ స్వాహ. ఓం జనః ప్రకృతయే స్వాహ. ఓం జనః ప్రకృతయే నమః. ఓం జనః ప్రకృత్యై స్వాహ. ఓం తపః ముద్గలాయ నమః. ఓం తపః ముద్గలాయ స్వాహ. ఓం ఋతం పురుషాయ నమః. ఓం ఋతం పురుషాయ స్వాహ. ఓం సత్యం శివాయ నమః. ఓం సత్యం శివాయ స్వాహ. ఓం సర్వధరాం మే గోపాయ ఘ్రాణే గంధం సర్వాయ దేవాయ భూర్నమః. ఓం సర్వధరాం మే గోపాయ ఘ్రాణే గంధం సర్వాయ భూః స్వాహ. ఓం సర్వధరాం మే గోపాయ ఘ్రాణే గంధం సర్వస్య దేవస్య పత్నయై భూర్నమః. ఓం సర్వధరం మే గోపాయ ఘ్రాణే గంధం సర్వపత్నయే భూః స్వాహ. ఓం భవజలం మే గోపాయ జిహ్వయం రసం భవాయ దేవాయ భువోర్నమః. ఓం భవజలం మే గోపాయ జిహ్వాయం రసం భవాయ దేవాయ భువః స్వాహ. ఓం భవ జలం మే గోపాయ జిహ్వయం రసం భవస్య దేవస్య పత్నయే భువోర్నమః. ఓం భవజలం మే గోపాయ జిహ్వయం రసం భవస్య పత్నయే భుః స్వాహ. ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రే రూపం రుద్రాయ దేవాం స్వరోం నమః. ఓం రుద్రాగ్నిం మే గోపాయ నేత్రే రూపం రుద్రాయ దేవాయ స్వః స్వాహ. ఓం రుద్రాగ్ని మే గోపాయ నేత్రే రూపం రుద్రస్య పత్నయే స్వరోం నమః. ఓం రుద్రాగ్ని మే గోపాయ నేత్రే రూపం రుద్రస్య దేవస్య పత్నయే స్వః స్వాహ. ఓం ఉగ్రవాయు మే గోపాయ త్వచి స్పర్శం ఉగ్రాయ దేవాయ మహర్నమః. ఓం ఉగ్రవాయు మే గోపాయ త్వచి స్పర్శం ఉగ్రాయ దేవాయ మహాస్వాహ. ఓం ఉగ్రవాయు మే గోపాయ త్వచి స్పర్శం ఉగ్రస్య దేవస్య పత్నయే మహోరాం నమః. ఓం ఉగ్రవాయు మే గోపాయ త్వచి స్పర్శం ఉగ్రస్య దేవస్య పత్నయే మహః స్వాహ. ఓం భీమ సుశిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమాయ దేవాయ జనో నమః. ఓం భీమ సుశిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమాయ దేవాయ జనః స్వాహ. ఓం భీమ సుశిరం మే గోపాయ శ్రోత్రే శబ్దం భీమస్య పత్నయై జనో నమః. ఓం భీమ సుశిరం మే గోపాయ శబ్దం దేవస్య పత్నయే జనః స్వాహ. ఓం ఈశా రజో మే గోపాయ ద్రవ్యే తృష్ణ ఈశాయ దేవాయ తపో నమః. ఓం ఈశా రజో మే గోపాయ ద్రవ్యే తృష్ణామీశాయ దేవాయ తపో స్వాహ. ఓం ఈశా రజో మే గోపాయ ద్రవ్యే తృష్ణామీశస్య పత్నయే తపో నమః. ఓం ఈశా రజో మే గోపాయ ద్రవ్యే తృష్ణామీశస్య పత్నయే తపస్వాహ.
ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవాయ ఋతం నమః. ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవాయ ఋతం స్వాహ. ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధం ధర్మే మహాదేవస్య పత్నయే ఋతం నమః. ఓం మహాదేవ సత్యం మే గోపాయ శ్రద్ధాం ధర్మే మహాదేవస్య పత్నయే ఋతం స్వాహ. ఓం పశుపతే పాసం మే గోపాయ భోక్తృత్వ భోగ్యం పశుపతయే దేవాయ సత్యం నమః. ఓం పశుపతే పాసం మే గోపాయ భోక్తృత్వ భోగ్యం పశుపతయే దేవస్య సత్యం స్వాహ. ఓం పశుపతే పాసం మే గోపాయ భోక్తృత్వ భోగ్యం పశుపతయే దేవస్య పత్నయే సత్యం నమః. ఓం పశుపతే పాసం మే గోపాయ భోక్తృత్వ భోగ్యం పశుపతయే దేవస్య పత్నయే సత్యం స్వాహ. ఓం శివాయ నమః. ఓం శివాయ సత్యం స్వాహ అని ఈ విధంగా హోమకృత్యం పూర్తి చేయాలి. ఇంకను విరించాదుల కొరకు ఇంతకు ముందు చేయబడిన విరించి అన్న సృష్టి మార్గముల చేత పూర్వోక్త పద్ధతిలో హోమం చేయాలి. అనంతరం పశుపతి యొక్క భార్యను క్రమ పద్ధతిలో పూజించాలి. పూజ చేసిన పిమ్మట క్రమంగా మంత్రప్రయోగం చేస్తూ హోమం చేయాలి. హవన సామాగ్రి అందు ఘృతం, చరువు, యజ్ఞ సమిధలు ఉండాలి. యజ్ఞకర్త శారీరకంగా మానసికంగా శుద్ధిగా ఉండాలి. ఓం సర్వ నా భూమిని ఖండించము, నాసికయందు గంధాన్ని ధనాన్ని నష్టపరచము. భూః స్వాహ, భవః స్వాహ, స్వః స్వాహ, భూర్భువ స్వః స్వాహ అని ఈ విధంగా భక్తుడు వేరువేరుగా 1000 లేక 500 లేక 108 పర్యాయాలు ఘృతంతో హవనం చేయాలి. విరజా మంత్రాలు పఠిస్తూ కేవలం ఘృతంతో 108 పర్యాయాలు వేరుగా హోమం చేయాలి. ఓ శివ, నాయందు ప్రవేశించము. ప్రాణమును కాల్చువానికి ప్రాణాధిపతికి స్వాహ, రుద్రునికి వృషనాశకునికి స్వాహ. ఓం భూః స్వాహ, ఓం భువః స్వాహ, ఓం స్వః స్వాహ, ఓం భూర్భువ స్వః స్వాహ అని ఈ విధంగా శ్రాద్ధమందు ఎట్లు చేయుదురో అట్లే చెయ్యాలి. యథాక్రమంలో అదేవిధంగా హవనం చెయ్యాలి. 7వ దినం నాడు శ్రాద్ధ భోజనాలు చేయుటకు శ్రేష్ఠులకు యోగులను, యోగ్యులకు వ్యక్తులను భోజనం చేయించాలి. శివభక్తులకు బ్రాహ్మణులకు వస్త్రభూషణాలు, శాలువాలు, కంబళ్ళు, వాహనాలు, శయ్యలు, కంచు, రాగి పాత్రలు, రజతం, సువర్ణముల చేత చేయబడ్డ పాత్రలు, గోవులు, నువ్వులు, భూమి తదితర వస్తువులు దానమునర్చాలి. దాసదాసీ జనాలకు కూడా దక్షిణలు ఇవ్వాలి. అష్టవిధములకు పిండములను వేరువేరుగా ఇంతకు ముందు వలనే ఏర్పరచవలను. శ్రాద్ధకర్త 1000 మంది బ్రాహ్మణులను దక్షిణ సహితంగా భుజింప చెయ్యాలి. లేక యోగాభ్యాసమునందున్న ఒక వ్యక్తిని భుజింప చెయ్యాలి. అతడు స్వయంగా భస్మధారణం చేసి ఇంద్రియాలు వశమందంచుకుని 3 రోజుల పాటు మహాచెరువును రుద్రునికి సమర్పించాలి. ఇక్కడ కేవలం జీవశ్రాద్ధ సంబంధ విశేష వస్తువులు మాత్రమే వర్ణించబడ్డాయి. ఇతర క్రియలన్నీ ఇతర శ్రాద్ధాల వలె జరపాలి. భక్తుడు మరణించిన ఎడల అతడికి మరణోత్తర శ్రాద్ధం చేయవచ్చు, లేని ఎడల చేయనక్కర్లేదు. ఎందుకంటే ఈ శ్రాద్ధం చేయ వ్యక్తి స్వయంగా జీవన్ముక్తుడగుచున్నాడు. అతడు నిత్య నైమిత్తిక కర్మలు చేయతగను లేక వదిలివేయతగను. జీవశ్రాద్ధం చేసుకున్న వ్యక్తి బంధువులు మరణించినా అతడికి శౌచాలుండవు. సూతకం పట్టించుకోనక్కర్లేదు. స్నానమాత్రం చేతనే అతనికి శుద్ధి అగును. పిమ్మట ఒకవేళ అతడికి భార్య ద్వారా పుత్రుడు కలిగిన ఎడలా లేక పుత్రప్రాప్తి జరిగిన ఎడలా ఆ పుత్రుడు అతనికి సర్వపవిత్ర సంస్కారములు చేయగలుగును. అతడి పుత్రుడు కూడా బ్రహ్మవిధుడగును. ఒకవేళ కన్య జన్మించిన ఎడల ఆ కన్య పర్ణ లేక అపర్ణతో సమానం. ఆమె కుటుంబమందు జన్మించే వ్యక్తి నరకముక్తుడగను. ఇందు సందేహం లేదు. ఆమె తండ్రి లేక తండ్రి వైపు బంధువులు మాతృపక్షం వారు కూడా ముక్తులగుదురు. ఇట్టి బ్రాహ్మణుడు మరణించిన ఎడల భూమిని తవ్వి అతడి శరీరాన్ని ఖననం చెయ్యాలి, లేక దహన సంస్కారాలనే జరపవచ్చు. అతడికి దైహిక క్రియలు సంపూర్ణంగా చేయవచ్చు. ఇందు ఎట్టి దోషము లేదు. మృత్యువు తర్వాత మరల ముక్తికై ఎట్టి క్రియ యొక్క ఆవశ్యకత లేదు. ఈ సర్వమును బ్రహ్మచేత మహాత్ములకు మునులకు తెలుపబడింది. మరలా బ్రహ్మచేత సనత్కుమారునికి తెలుపబడింది. అనంతరం కృష్ణద్వైపాయనకి బ్రహ్మకుమారుడు సనత్కుమారునిచే చెప్పబడెను. ఆ వేదవ్యాసుని దయతో నేను దీన్ని తెలుసుకున్నాను. ఆయన ఉద్దేశములతోనే ఆచరించాను. ఈ సర్వం బ్రహ్మసిద్ధి కలిగించే రహస్యం నేను మీకు తెలిపాను. ఓ సుబ్రతులారా, నేను ఈ సర్వమును మునిపుత్రులకు మీకందరికీ చెప్పితిని. అభక్తుడగు వానికి ఈ జ్ఞానం తెలియజేయకూడదు. జీవశ్రాద్ధ సంస్కార విధి అను 45వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.